సిద్ధమై ఉండాలనేది కూడా అధిష్టానం నుంచి వచ్చేటటువంటి సంకేతాలుగా భావించాల్సి ఉంటుంది రోజా. అయితే రాజు మీరు చెప్పండి, సచివాలయం నుంచి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ తర్వాత రేవంత్ రెడ్డి ముందున్నటువంటి పెద్ద సవాల్ ఏంటంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో దానికి ఉప ఎన్నిక తప్పనటువంటి పరిస్థితి. సో అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్. సో మరి ఈ సీటును కనుక కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ కూడా రాకపోతే అది రేవంత్ ఫెయిల్యూర్గా చూసేటువంటి ప్రమాదం ఉంది. సో దీనికోసం ఎటువంటి కసరత్తు చేస్తుందంటారు కాంగ్రెస్ పార్టీ? మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి చూస్తూ ఉంది. సో అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా డిసెంబర్ లోపు ఖచ్చితంగా ఎన్నిక 6 నెలల లోపు ఈసీ దానికి నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది. ఎలక్షన్ కూడా జరగబోతా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ జూబ్లీహిల్స్ ఏదైతే ఉప ఎన్నిక విషయంలో సో ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. 7.5 పాలన కూడా పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానివచ్చు, అదేవిధంగా చేస్తున్నటువంటి పనులు కానివచ్చు, సో ఈ ప్రజల్లోకి సో ఏ విధంగా వెళ్ళాయి అనేది ఇది ఒక రేవంత్ రెడ్డికి ఒక పరీక్ష లాగానే ఉండబోతా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సో ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఇప్పటి నుంచే కూడా ఎంఐఎం పార్టీని సో ఇక్కడ కన్సిడర్ అంటే ఎంఐఎం పార్టీ నుంచి మద్దతు కూడా కూడగట్టే పనిలో ఉన్నారు పార్టీ పెద్దలు, పార్టీ నుంచి కొంతమంది రాష్ట్ర నేతలు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ అక్కడ ఎంఐఎం కనుక సపోర్ట్ చేస్తే సునాయాసంగా ఆ సీటును కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఒకవేళ ఎంఐఎం కనుక పోటీ చేస్తే సో కాంగ్రెస్ పార్టీకి అక్కడ గడ్డుకాలమే వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే దానికి సంబంధించి విశ్లేషణలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ అది సిట్టింగ్ సీట్గా ఉంది. మరి అది ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో ఆ బీఆర్ఎస్ పార్టీపై యొక్క దానిపై సానుభూతి ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఇటు రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది అని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్షాలు మొదటి నుంచి చెప్తా ఉన్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసే ప్రయత్నం అక్కడ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎంఐఎం పార్టీ మద్దతు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎంఐఎం పార్టీ ఒకవేళ మద్దతు ఇస్తే సునాయాసంగా గెలుస్తాము అనే ఒక ధీమా అయితే పార్టీ వర్గాల నుంచి ఇప్పటి నుంచే మనకు వినిపిస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి రేవంత్ రెడ్డికి సో ఎట్లాంటి పరీక్ష ఎదురు కాబోతా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో అనేది. సో అంతకంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లాలనే ఆలోచనలో ఉంది. అందుకు అనుగుణంగానే ఇక క్యాబినెట్లో ప్రధానంగా ఇటు అట్టడుగు వర్గాలకు అవకాశం కల్పించారని చెప్పేసి ఒకవైపు ఇటు ఇప్పటికే మనకు తెలుస్తా ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను అతిపెద్ద సవాల్గా స్వీకరించబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే పార్టీ పట్ల ఇటు రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది అని చెప్పేసి సొంత పార్టీ నేతలే బహిరంగంగానే చెప్తా ఉన్నారు. మరి వ్యతిరేకతను ఏ విధంగా తప్పించుకొని ఇటు స్థానిక ఎన్నికలలో విజయం సాధించడంతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళబోతుందో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు మనం వెయిట్ చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.